వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ ఇదిగో పవను, నువ్వు ముక్కుసూటిగా మాట్లాడటం చూస్తా ఉంటే నా కడుపు నిండిపోతా ఉంది. రాజకీయాల్లో ఇన్నాళ్లకు ఓట్ల బేరీజు వేసుకోకుండా మాట్లాడుతున్నావు చూడు, నాకు అక్కడ నచ్చావబ్బాయి. మీ అన్న చిరంజీవి చాలా మొహమాటస్తుడు, మెత్తటి మనిషి. కానీ నువ్వు కట్టి ఎరగదీసి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడుతున్నావు చూడు, అదే నీకు శ్రీరామ రక్ష. నువ్వు ఇంతే నికార్సుగా ఉంటే ఆ దేవుడు కూడా తోడుంటాడు. ధర్మో రక్షతి రక్షిత. అది సరే, మన సినిమా వాళ్ళు లడ్డు మ్యాటర్ మీద మాట్లాడుతున్నారట. ముఖ్యంగా ఆ సైకో ప్రకాష్ రాజు సంగతి ఏంటో చూడు. నువ్వు తప్పితే ఎవరు నోరెత్తే సాహసం చేయరు. ధైర్యం ఉండాలి కదా.